నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. జై భీమ్. మాల, మాదిగలు, ఎరికిలి, సుగాలి ఈ సభ్యులందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనకి 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు మనము హింసకు గురవుతూనే ఉన్నాం. ఎక్కువ నష్టపోయేది కూడా ఎవరంటే ఒక మాల, మాది కులస్తులు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 27 పథకాలు రద్దు చేసింది. కానీ నష్టపోయిన మటుకు ఈ మాల, మాదిగలు, ఎరికిలి, సుగాలు వాళ్ళు కూడా దీంట్లో బాధితులే. ఇంకా ఈరోజు చూస్తే మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాల, మాదిగలని విడుకోవటం తప్ప వేరే ఆలోచన మటుకు ఆయనకు లేదు. మనకి రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించిన ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ సారు. ఆయన ఆశయాల మటుకు నెరవేరడం లేదు. మనం ముఖ్యంగా తెలుసుకోవాలి, మనము ఇంత హక్కులు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ సారు కోసం ఏ రోజైనా మనము పాటుపడుతున్నాం అనేది కూడా మన యొక్క ఆలోచనలో కలగాలి. రిజర్వేషన్లు కావాలని ప్రతి ఒక్కరూ ప్రాధాయపడుతుంటున్నారు. మళ్ళీ అంబేద్కర్ సారు కల్పించిన రిజర్వేషన్ల కోసమే మీరు ఎదురు చూస్తున్నారు, కానీ ఆయన ఆశ మటుకు నెరవేర్చడం లేదు అని నేను భావిస్తున్నాను. జరగబోయే దినాలలో కూడా ఈ రిజర్వేషన్లు రోజు రోజుకి ఓ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక పథకాలు, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక పథకాలు తీసేయడం, ఈ విధంగా పోతే ఇంకొక 10-15 ఏళ్లలో ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులని కోల్పోయేది కూడా ఈ 4 కులస్తులే. కాబట్టి దయచేసి మీరు మేలుకొని ఈ 4 కులస్తులు ఏకమై రాజ్యాంగాధికారం కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా మనకి అంబేద్కర్ సార్ ఎప్పుడు మతికొస్తాడంటే, ఎవరైనా పెద్దవాళ్ళు మన భూములు లాక్కున్నప్పుడు, మన మీద నిందలు వేసినప్పుడు ఆ రోజు పోయి మనము అంబేద్కర్ విగ్రహం కాడ ఒక దండేసి ముక్కొని మాకు అన్యాయం జరిగిందని చెప్పడం తప్ప ఓట్లేసినప్పుడు ఎందుకు మతికి రాడనేది కూడా మీలో భావన కలిగిన రోజు ఆ రోజు అంబేద్కర్ సారు ఖచ్చితంగా అంటే సంతోషిస్తాడు కూడా మీకు తెలియజేస్తున్నాం. సరే, మనకి ఏ పార్టీ మద్దతు రాదు, మళ్ళీ మనం ఎవరికి వెళ్ళనేది కూడా మీలో ఒక అవగాహన కలగచ్చు. కానీ మీకు తెలుసు, మన కోసం, దళితుల కోసం ఏ పార్టీ ముందుకుంది, ఏ విధంగా చేస్తున్నారనేది కూడా మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో, ఈ దేశంలో, మన దేశంలో ఏ పార్టీ ముందుకు రాకుండా వెనకపోతుందనేది కూడా మీకు తెలుసు. దాన్ని మనము ముందుకు అధికారంలోకి తీసుకొచ్చిన రోజు రాజ్యాంగం అమలయ్యే ప్రతి యొక్క అణువు రాజ్యాంగం గురించి మీరు మనకు హక్కులన్నీ కల్పించబడతాయి. ఈరోజు అనుకుంటున్నాం మాకు రిజర్వేషన్లు లేకపోతే ఏం జరుగుతుంది అని, కానీ జరగబోయేది మనకి జరగపోయినప్పుడు తెలుస్తుంది. ఆ యొక్క రిజర్వేషన్లు ఎత్తిపోయినప్పుడు అప్పుడు ఆ బాధ మనకేదో మీకు తెలుస్తుంది. మనము రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగ అధికారం కోసమే మనం ప్రయత్నం చేసి మనం అంబేద్కర్ సార్ ఆశయాలు నెరవేరాలంటే ఖచ్చితంగా అంటే మనము ఖచ్చితంగా అంటే అధికారంలోకి రావాలని తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఈ మాలా, మాదిగలు కొంచెమైనా ఆలోచించాలనే మార్గం చాలా తొందరలో ఉంది. ఈ విధంగా కనుక మనము ఎప్పుడైనా వాళ్ళకి వీళ్ళకి మద్దతు తీసుకుంటూ పోతే మనకు కొన్ని హక్కులని కోల్పోతాం, మన పిల్లల భవిష్యత్తు కూడా పోతుంది. ఇప్పటికే కొన్ని భవిష్యత్తులో కోల్పోయినాం, అది మీకు అందరికీ తెలుసు. కాంట్రాక్ట్ బేసి అంటున్నారు. ఒక కాంట్రాక్టు టెండర్ చేసినప్పుడు ఒక జీతం కనీసం అంటే ఒక 25,000 ఉంటుంది. అలా కాంట్రాక్ట్ బేస్ కింద ఎంత ఇస్తున్నాడు, ఒక ఆయన 10, 12,000, 15,000. మనకుండా ఒక లేబర్ కాంట్రాక్ట్కు గుండా 10,000 రూపాయలు ఆయన అదనంగా తీసుకొని సౌకర్యాలు అవుతున్నారు. కానీ ఆ టెండర్లు మనకు వస్తున్నాయా? రావడం లేదు. వేరే వాళ్ళకి పోయి వాళ్ళు సౌకర్యాలు అవుతున్నారు. ఇప్పుడే మన ఒక 45 రోజుల నుంచి అనంతపురంలో కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న వర్కర్సులు ఇప్పుడు వరకు ఒక 50 మందిని తీసేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత ఇస్తున్నారు వేతనము? 25,000 టెండర్లో ఇస్తే వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు 15,000. కానీ 15,000 కూడా వాళ్ళు జీతాలకే పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడు
ఈ 50 మంది 70 మంది మళ్ళీ రోడ్డు పర్వాల్సి వస్తుంది. ఈ విధంగా లేకుండా వాళ్ళు కంటిన్యూ చేస్తుందిగా మీకు తెలియజేస్తున్నాను. ఒక పెద్ద ఆసుపత్రే కాదు, టోటల్ ఏపీలో ఉన్న తెలంగాణలో ఉన్న సమాజ వర్గాలకు కూడా ఇదే అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగకుండా ఉండాలంటే మనం మేలుకొని జరగబోయే దినాలలో మనం ఎవరికి మద్దతు ఇస్తూ ఎవరు నిజమైన పరువులు అని తెలుసుకునే రోజు మనకి రాజ్యాంగాధికారం కోసం మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్.